ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెల్ల కాగితాల మీద పోతుండే సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఉండేవాడు. ఆయనకి ఎవరైతే డబ్బులు ఇస్తారో డబ్బులు ఇచ్చిన తర్వాత తిన్న వైట్ పేపర్ మీద రాసి ఈయనకు ఫలానా కోల్ బ్లాక్ ఇవ్వండి అని చెప్పి ఆ ఉత్తరము మన్మోహన్ సింగ్ గారికి వెళ్ళేది. మన్మోహన్ సింగ్ గారు ఆ కోల్ బ్లాక్లను కోల్ మినిస్ట్రీ ద్వారా అలాట్మెంట్ చేసేవాళ్ళు. ఇది జగమెరిగిన సత్యం. ఇది మేము చేసిన ఆరోపణ కాదు. ఇది దీంట్లో కేంద్ర మంత్రులు మన్మోహన్ సింగ్ గారి హయాంలో మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం, కాగ్ రిపోర్ట్లో వచ్చిన విషయం, చివరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రోజు నామినేషన్ బేసిస్లో ఇచ్చినటువంటి బొగ్గు గనులన్నిటిని కూడా సుమారు 204 బొగ్గు గనులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రద్దు చేసి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది, ఈ గనులు ఏవైతున్నాయో భూగర్భ సంపద ఏతున్నదో వ్యక్తులకు సంబంధించింది కాదు, ఇది ప్రజలకు చెందాలి. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఇవ్వకూడదు అనేటువంటిది ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే ఈరోజు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కేంద్ర ప్రభుత్వము దీన్ని ఓపెన్ యాక్షన్లో ఇవ్వాలి. రాజకీయ నాయకులకు పార్టీ అనునియులకు ఇవ్వకూడదు. అది కూడా పారదర్శకతో ట్రాన్స్పరెన్సీతో ఈ యొక్క బొగ్గు గనులు కానీ మిగతా గనులు కానీ మైన్స్ కానీ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఈరోజు బొగ్గు గనుల వేలం వేస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. దాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తప్పుపడతా ఉంది. ఇప్పటి వరకు మేము 9 రౌండ్స్ బొగ్గు గనులను వేలం వేశాము. 107 బొగ్గు గనులు వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు సుమారు 37,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోదు. ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను. బొగ్గు గనులు వేలం వేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాదు. రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. 14% స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం రాదు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి వెళ్తుంది డబ్బు. ఒక ట్రస్ట్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో దేశంలో మైన్స్ ఎక్స్ప్లోరేషన్ కోసము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ఆ ట్రస్టుకు కొంత పర్సెంట్ వెళ్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోదు. ఏదో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆన్ రికార్డ్ చెప్తాను బొగ్గు మంత్రిగా, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడైతే ఉదాహరణకు ఈరోజు ఒరిస్సాలో సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఈ యొక్క మైన్స్ ద్వారా ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. 36,000 crores. ఎవరికి వస్తుంది ఆ డబ్బు? ప్రజలకు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరికి రాదు. సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది. అంతకుముందు ఎక్కడ పోయేది డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులలోకి వెళ్ళేది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా అత్యంత పారదర్శకతో మేము ఈరోజు ఈ యొక్క మైన్స్ కానీ కోల్ మైన్స్ కానీ ఇతర మైన్స్ కానీ ఓపెన్ యాక్షన్ ద్వారా వేలం వేయడం ద్వారా ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం కాకుండా ఆపుతా ఉన్నాము. చెప్పాను కదా, ఒక్క ఒరిస్సా ప్రభుత్వానికి సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు మైన్స్ ద్వారా ఈరోజు ఆదాయం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అర్థం పర్థం లేకుండా రాజకీయ నిరాశ నిస్పృహలతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయేమైనటువంటి దుగ్ధతో ఈరోజు మరి మాట్లాడితే సరిపోదు. నేను సింగరేణి కార్మికులకు బహిరంగంగా నేను హామీ ఇస్తున్నాను. నేను సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటాము. ఎక్కడ కూడా సింగరేణిని, ఎందుకంటే కేటీఆర్కు కేసీఆర్కు ఏదైనా బాధ్యత ఉందో లేదో కానీ
సింగరేణిని రక్షించాల్సినటువంటి బాధ్యత 49 షేర్ హోల్డర్గా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఏ రోజు కూడా బాధ్యత లేదు. సింగరేణిని ఎన్నికల్లో ఉపయోగించుకొని ఓట్లు పొందడం కోసం, సింగరేణి యొక్క సంపదను ఓట్ల కోసం ఖర్చు చేయడం కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప ఏ రోజు కూడా సింగరేణికి లాభం చేకూరే పని కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇటు కార్మికులకు న్యాయం చేయలేదు, వాళ్ళు చేస్తామన్నటువంటి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి పథకం ఇస్తామన్నారు, మెడికల్ కారుణ్య నియామకాలు చేస్తామన్నారు, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామన్నారు, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు, కోల్ ఇండియా కార్మికులకు ఏ రకమైతే జీతాలు వస్తున్నాయో అవుట్సోర్సింగ్ కార్మికులకు అదే రకమైనటువంటి జీతాలు సింగరేణిలో ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా కేసీఆర్ హయాంలో జరగలేదు. అందుకే నేను ఈరోజు సింగరేణి కార్మికులకు మనవి చేస్తా ఉన్నాను. ఒక తెలంగాణ బిడ్డగా, సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సింగరేణి కార్మికులకు అండగా ఉంటాను తప్ప ఏ రోజు కూడా రాజకీయం చేయను. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నా, జార్ఖండ్లో మరొక ప్రభుత్వం ఉన్నా, అన్ని ప్రభుత్వాలతో పూర్తిగా సమన్వయం చేసుకుంటూ దేశ సంపద పెంచే విధంలో ఈరోజు దేశానికి అనేక రకాల మైన్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. కోలు కూడా చాలా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం. కోలు సరిపోవడం లేదు. మనం స్టీల్కి ఉపయోగించేటువంటి కోలు మన దగ్గర తక్కువ ఉత్పత్తి అవుతుంది. ఆ రకంగా అనేక రకాల ఇండోనేషియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అనేక దేశాల నుంచి కోళ్ళు దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా కోళ్ళు పెంచాల్సిన అవసరం ఉంది ఉత్పత్తి. రానున్న రోజుల్లో మనం ఆత్మనిర్భర భారత్, మన సొంతంగా మన కాళ్ళ మీద నిలబడాలి. ఆ దిశలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ దిశలో మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉంటే అభివృద్ధికి అడ్డంగా ఉండేటువంటి విధంగా వీళ్ళు మాట్లాడడం ఏదైతే ఉన్నదో మరి మంచి పద్ధతి కాదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ, నేను కూడా రాజకీయాలు మాట్లాడవచ్చు, కానీ నేను ఏ రోజు కూడా